హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది మ్యాథ్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. వీటి నుంచి మనకి ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. వీటి నుంచి మనకి టెట్లో ఎలాంటి బిట్స్ వస్తున్నాయి అనేది కూడా నేను నెక్స్ట్ మీకు అందిస్తాను, అంటే వివరిస్తాను. ఫస్ట్ మనం ఈ టాపిక్ అనేటటువంటిది ఫస్ట్ మనం నేర్చుకుందాం. ఏంటేంటి అంటే త్రిభుజాల యొక్క మిలిత రేఖలు మరియు మిలిత బిందువుల గురించి చూస్తే, అంటే పరివృత్త కేంద్రం, అంతర్వృత్త కేంద్రం, బాహ్యవృత్త కేంద్రం, లంబ కేంద్రం, గురుత్వ కేంద్రం, వీటి నుంచి బిట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఒక త్రిభుజానికి పరివృత్త కేంద్రం యొక్క ఉనికి కానీ, మధ్యగత రేఖల యొక్క బిందువు యొక్క ఉనికి కానీ, గురుత్వ కేంద్రం ఉనికి కానీ, లంబ కేంద్రం ఉనికి కానీ, వీటి యొక్క ఉనికి మీద ఒక బిట్ ఇస్తున్నారు. వీటిని వివరిస్తాను. నెక్స్ట్ స్వతంత్ర కొలతల సంఖ్య. ఒక త్రిభుజాన్ని నిర్మించాలంటే స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత అంటే వాటిలో రకాలు ఉంటాయి. వీటిని నిర్మించేటప్పుడు స్వతంత్రపు కొలతల సంఖ్య ఏంటి అని అడుగుతున్నారు. నెక్స్ట్ చతుర్భుజ నిర్మాణానికి కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య, ఏదైనా ఒకటి ఇచ్చేసి వాటికి కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. నెక్స్ట్ ధర్మాలు వచ్చేసరికి మీకు ఈ ధర్మాలు మనకి 11 ఉన్నాయి కదా. ఈ ధర్మాలు చతురస్రానికి ఎలా ఉంటాయి, దీర్ఘ చతురస్రానికి ఎలా ఉంటాయి, సమాంతర చతుర్భుజానికి ఎలా ఉంటాయి, ఇవి నేను చెప్తాను. వీటి మీద కూడా మనకి క్రింది వాళ్ళ సరికానిది ఏదైనా ఇస్తున్నాడు. నెక్స్ట్ అంతరకోణాల మొత్తం చూడండి. క్రమ బహుభుజి ఇచ్చేసి అంతరకోణాల మొత్తము, అంతరకోణాల మొత్తము, అలాగే ఒక్కొక్క అంతర్కోణం, ఒక్కొక్క బాహ్యకోణం. ఇది పట్టిక ఉంది, మీరు ఇది ఏమి కంఠస్థ పెట్టవసరం లేదు. పైన ఒక ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములాలో వేసేసి మనం సింపుల్గా చేసేయచ్చు. ఇది మీకు చాలా ఈజీగా ఉంటుంది, చెప్తాను. నెక్స్ట్ వన్ మీకు పటం పేరు, సౌష్ఠవాక్షాల సంఖ్య. ఒక పటం ఇచ్చేస్తే దానికి సౌష్ఠవాక్షాలు ఎలా గుర్తించాలనేది ఇది కూడా మీకు కంఠస్థ పెట్టకుండా ఈజీగా చెప్తాను. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవ పరిమాణం మీద బిట్స్ వస్తున్నాయి, వీటి నుంచి కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ నిలువ కోతకు వస్తే, ఒక ఇటుక నిలువ కోతకు వస్తే ఏమొస్తుంది, అడ్డుకోతకు వస్తే ఏమొస్తుంది, వీటి నుంచి బిట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఆయిలర్ సూత్రం ఉంది, F+V = E+2 అని. మరి ఈ సూత్రం అనేటటువంటిది సూత్రం ఆధారంగా మనకి వీటి మీద బిట్స్ వస్తున్నాయి. సో ఇది కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ ఇదొకటి మీకు ఫార్ములాస్ తెలియాలి. ఈ ఫార్ములాస్ కూడా తెలుసుకుంటే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ మీద మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ సరికానిది ఏదని చెప్పేసి ఇచ్చారు. సో ఈ ఫార్ములాస్ కూడా మీకు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఇంతవరకు అయితే టెట్లో ఇవ్వలేదు, కానీ ఒకవేళ వస్తుందేమో, ఒకసారి కంఠస్థ పెట్టుకోండి అంతే. నెక్స్ట్ ఇగోండి నిష్పత్తుల అనుపాతం నుంచి, వీటి నుంచి కూడా మనకి బిట్స్ వస్తున్నాయి అన్నమాట. విలోమ నిష్పత్తి లేదా విలోమ ఏంటి అని చెప్పేసి కానీ, లేకపోతే ఇలా ఇస్తున్నారు. మనకి బహుళ నిష్పత్తి మీద, విలోమ నిష్పత్తి మీద ఎక్కువగా బిట్స్ వస్తాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం సంకలన తత్సమాసం, మీకు తెలుసు కదా సంకలన తత్సమాసం, అలాగే సంకలన విలోమం. సంకలన తత్సమాసం అంటే ఏంటి, సంకలన విలోమం అంటే ఏంటి, దాని మీద. నెక్స్ట్ గుణకార తత్సమాసం అంటే ఏంటి, గుణకార విలోమం అంటే ఏంటి, వీటి మీద బిట్స్ అనేటటువంటి వస్తున్నాయి కాబట్టి వాటి నుంచి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ని మీకు వివరించేస్తాను. ఒక్కొక్క టాపిక్ మనం చూసుకుంటే చూడండి. త్రిభుజ భుజాల యొక్క మిలిత రేఖల, త్రిభుజ భుజాల లంబ సమద్విఖండన రేఖల మిలితాలు అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇలా త్రిభుజం ఉందనుకోండి. ఇలా త్రిభుజం ఉంటే ఈ త్రిభుజంలో లంబ సమద్విఖండన రేఖలు అంటే పై శీర్షం నుంచి ఇలా లంబంగా గీయాలి. లంబంగా గీసినప్పుడు ఈ రేఖ అనేటటువంటిది సమాన సమద్విఖండన చేస్తుంది అన్నమాట. ఇలా అంటే ఇక్కడ కోణం దగ్గర నుంచి మనం ఇలా చేస్తామన్నమాట. యాక్చువల్గా లంబ సమద్వికరణ రేఖలు అంటే ఈ భుజాన్ని కరెక్ట్గా సమానంగా లంబంగా విభజించేటటువంటి రేఖలు అనమాట అవి. మరి దీనికి కూడా ఇలా లంబంగా ఈ భుజానికి లంబంగా ఒక రేఖను గీస్తాం, అలాగే ఈ భుజానికి లంబంగా ఒక రేఖను గీస్తాం. ఈ 3 లంబ రేఖల ఖండన బిందువు ఏంటి అంటే అది పరివృత్త కేంద్రం S అవుతుంది. ఇది ఏమవుతుందంటే త్రిభుజ శీర్షాలకు సమాన దూరంలో ఉంటుంది. ఈ శీర్షాలు ఉంటాయి కదా, ఈ శీర్షాలకి సమాన దూరంలో ఉంటుంది అనమాట. ఈ శీర్షాలకి సమాన దూరంలో ఉంటుంది. కానీ మనం గీసేటప్పుడు ఏం చేస్తాం, ఈ భుజాలకి మధ్యలో వచ్చేటట్లుగా లంబంగా వస్తాయి అన్నమాట అవి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అంతరకోణ సమద్విఖండన రేఖలు. అంతరకోణ సమద్విఖండన రేఖలు అంటే ఇక్కడ త్రిభుజం ఉంది, ఈ త్రిభుజానికి ఈ కోణాన్ని సమానంగా చేసేటటువంటి రేఖలు అనమాట. ఈ కోణాన్ని సమానంగా చేయాలి, ఈ కోణాన్ని కూడా ఇలా సమానంగా చేసే రేఖలు. ఇలా కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువు ఏంటంటే అంతరవృత్త కేంద్రం అంటాం దాన్ని, అంతరవృత్త కేంద్రం. మరి ఈ అంతరవృత్త కేంద్రం అనేటటువంటిది ఏమవుతుందంటే ఈ భుజాలకి సమాన దూరంలో వస్తుందంట.
కోణాలకి మనం సగం చేసి మనం గీసినట్లయితే అది భుజాలకి సమాన దూరంలో వస్తుందంట అంతర్వృత్త కేంద్రం. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే 2 బాహ్య కోణాల సమద్విఖండన రేఖలు 3వ అంతర కోణ సమద్విఖండన రేఖ మిలితాలు. దీన్ని ఏమంటారంటే బాహ్య వృత్త కేంద్రం అంటారు. అలాగే త్రిభుజ ఉన్నతుల యొక్క మిలిత బిందువు. ఉన్నతి అంటే ఏంటంటే ఇలా ఉందనుకోండి, ఇలా ఎత్తు నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా గీసేయడమే, ఎత్తు నుంచి స్ట్రైట్గా కిందకి గీసేయడమే. అది కింద దాని భుజానికి సమానంగా చేయాలని ఏం లేదు, అది స్ట్రైట్గా ఇలా గీసేటప్పుడు సమానంగా రావచ్చు రాకపోవచ్చు. దీన్ని కూడా ఇప్పుడు చూడండి, ఇలా లంబకోణ త్రిభుజం అనేటటువంటిది ఉందనుకోండి, లంబకోణ త్రిభుజం అనేటటువంటిది ఉంది. ఇలా పైనుంచి ఇలా ఉన్నతి గీసేటప్పుడు కిందన భుజానికి సమానంగా తీయవచ్చు, తీయలేకపోవచ్చు. సో ఈ ఉన్నతి అనేటటువంటి ఈ లంబాలు అనేటటువంటివి పైనుండి ఇలా గీసేటప్పుడు వస్తుంది కదా, ఈ ఉన్నతుల యొక్క ఇలా గీసేటప్పుడు ఇలా ఉన్నతి వస్తుంది, ఇలా గీసేటప్పుడు ఇలా ఉన్నతి వస్తుంది. ఈ ఉన్నతుల యొక్క మిలిత బిందువే లంబ కేంద్రం. ఇవన్నీ కూడా లంబాలు అనమాట. పై శీర్షం నుంచి ఇలా లంబంగా కిందకి గీసేయడమే తప్ప కింద భుజాన్ని సమానంగా చేయాలి అనేటటువంటిది ఉండదు. కానీ పరివృత్త కేంద్రం వచ్చేసరికి కింద భుజాలని సమానంగా ఉంచుతుందన్నమాట, అది పరివృత్త కేంద్రం. అలాగే త్రిభుజ మధ్యగత రేఖల మిలిత బిందువు. మధ్యగత రేఖల మిలిత బిందువు అంటే ఏంటంటే దాన్ని గురుత్వ కేంద్రం అంటారు. త్రిభుజం ఉంటుంది. ఈ మధ్యగత రేఖలనంటే ఇప్పుడు చూడండి, ఈ కోణం నుంచి ఈ భుజానికి మధ్యలో వచ్చేటట్లు గీసేస్తాం. ఈ కోణం నుంచి దీనికి మధ్యలో వచ్చినట్లు గీస్తాం. ఈ కోణం నుంచి దీనికి ఇలా మధ్యలో వచ్చినట్లు గీస్తాం. ఇలా గీసేటప్పుడు వచ్చేటటువంటిదే మధ్యగత రేఖల మిలిత బిందువు గురుత్వ కేంద్రం అని అంటాం అనమాట. ఈ మధ్యగత రేఖకు గురుత్వ కేంద్రం త్రిధాకరణం చేస్తుంది. ఈ మధ్యగత రేఖ అంటే ఏం చేస్తుందంట, ఇదనేది 2:1 ఈ రేఖ అనేటటువంటిది, ఈ మధ్య బిందువు అనేటటువంటిది ఈ రేఖను ఏం చేస్తుందంట 2:1 నిష్పత్తిలో విభజిస్తుందట. అలాగే ఈ రేఖ ఏమవుతుంది 2, ఇటైతే 1. అలాగే ఈ రేఖకు వచ్చేసరికి మనకి చివరి రేఖ వచ్చేసరికి 2, ఇది 1. ఈ బిందువు అనేటటువంటిది అన్నింటినీ కూడా 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది అని అంటున్నారు. ఓకేనండి. ఈ విధంగా గురుత్వ కేంద్రం అనేది 2:1, లంబ కేంద్రం అనేటటువంటిది లంబాలు ఉన్నతులు అనమాట. ఉన్నతుల ద్వారా తీసేదే లంబకేంద్రం, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ పరివృత్తం యొక్క ఉనికి. పరివృత్తం యొక్క ఉనికి వచ్చేసరికి త్రిభుజ రకం పరివృత్తం. చూడండి, అల్పకోణ త్రిభుజంకి వచ్చేసరికి అల్పకోణ త్రిభుజంకి వచ్చేసరికి ఏమవుతుందంట, త్రిభుజంలోన అంతరంలోనే వస్తుందంట. అధిక కోణం త్రిభుజానికి వచ్చేసరికి త్రిభుజంలో బాహ్యానికి వస్తుందంట. చూడండి, ఇలా అధిక కోణం త్రిభుజం వచ్చిందనుకోండి, దీంట్లో ఈ పరివృత్త కేంద్రం అనేటటువంటిది ఎక్కడొస్తుందంటే బాహ్యానికి ఎక్కడొక్కడో వస్తుందంట. అలాగే లంబకోణ త్రిభుజానికి కర్ణం మీదే వస్తుందంట. లంబకోణ త్రిభుజానికి ఎక్కడొస్తుంది, ఇలా కర్ణం మీదే వస్తుందంట. ఓకేనండి, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మనం చూస్తే త్రిభుజాన్ని నిర్మించడానికి కావలసిన స్వతంత్రపు కొలతల సంఖ్య. త్రిభుజాన్ని నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య 9. అదే ఇలా త్రిభుజము పేరిచ్చాడు అనుకోండి, అప్పుడు మనం డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పేరిస్తే విషమబాహు త్రిభుజానికి, మరి విషమబాహు అంటే ఏంటంటే ఏ భుజం కూడా మరి సమానంగా ఉండదు. ఇది 3 ఉంటే ఇది 4 ఉంటుంది, ఇది 5 ఉంటుంది. సో ఏ భుజం కొలత కూడా సమానంగా ఉండదు కాబట్టి దీనికి ఎన్ని కొలతలు కావాలంటే 3 కొలతలు ఉంటే కానీ అది గీలేం. మరి ద్విబాహు త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటాయి. 2 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి మనకి 2 కొలతలు ఉన్నా సరే మనం దీన్ని గీయవచ్చు. మరి లంబకోణ త్రిభుజంకి వచ్చేసరికి మరి ఒక కోణం మనకి తెలుసు, ఏంటది, ఒక కోణము లంబకోణం అని తెలుసు. సో అందువల్ల మనకి ఒక భుజం కొలత ఇచ్చినా చేయవచ్చు. అందువల్ల ఇక్కడ లంబకోణ త్రిభుజానికి 2 కొలతలు సరిపోతాయి. లంబకోణ సమద్విబాహు త్రిభుజంకి వచ్చేసరికి ఇక్కడ ఒక కొలత ఇస్తే చాలు, ఎందుకంటే మనకి లంబకోణం అనేటటువంటిది ఆల్రెడీ తెలుసు. మరి సమద్విబాహు త్రిభుజం కాబట్టి మనకి 2 భుజాలు చూడండి, లంబకోణ త్రిభుజంకి వచ్చేసరికి మనకి ఒక లంబకోణం అనేటటువంటిది తెలుసు కాబట్టి 2 భుజాలు కొలతలు ఇస్తే మనం ఇది గీసేయచ్చు. కానీ లంబకోణ సమద్విబాహు అన్నారు. లంబకోణంలో ఆల్రెడీ మనకు కోణం తెలుసు. సమద్విబాహు అన్నారు కదా, అంటే 2 భుజాలు సమానంగానే ఉన్నట్లు కదా. సో అక్కడ ఒక భుజం కొలతిస్తే మరి ఇంకో 2 భుజాలు కొలతలు ఇచ్చినట్లే కదా అర్థం. సో ఒక కోణం తెలుసు కాబట్టి 2 భుజాలు ఇస్తే మనం మినిమం 3 కొలతలతో మనం గీయగలం. 3 కొలతలతో గీయగలం కాబట్టి ప్రతి ఒక్కదాన్ని మనం ఆలోచిస్తే 3 కొలతలు అనేటటువంటివి అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి గుర్తుపెట్టుకుంటే. ఇక్కడ లంబకోణం 90 డిగ్రీలు. సో సమద్విబాహు కాబట్టి ఒక కొలత ఇచ్చాడంటే అది 2 భుజాలకి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లంబకోణ త్రిభుజం అన్నారు, ఇక్కడ 2 కొలతలు మనకు కావాలి, 90 డిగ్రీలు ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి.
ఇక్కడ కూడా 3 కొలతలు ఇచ్చినట్లే. ఇక్కడ కూడా సమద్విబాహు అన్నారు. 2 భుజాల కొలతలు ఇస్తే మనకి ఎందుకంటే ఇంకోటి అప్లై 2 భుజాల కొలతలు ఇస్తే మనం గీసేయొచ్చు. విషంబాహు త్రిభుజం అన్నారంటే దీనికి 3 కొలతలు అవసరం. సమబాహు త్రిభుజంలో 3 కొలతలు సమానమే కాబట్టి ఒక కొలత ఇచ్చినా మనం గీసొచ్చు. మీకు అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో చతుర్భుజ నిర్మాణాలు. చతుర్భుజ నిర్మాణానికి కావాల్సిన స్వతంత్ర కొలతలు చూసుకుంటే చతుర్భుజం అంటే ఏ భుజం కూడా సమానంగా ఉండదు. కాబట్టి దానికి ఒక కోణం కూడా తెలియాలి. ఒక కోణం తెలియాలి, 4 భుజాలు తెలియాలి. కాబట్టి అక్కడ మనకి చతుర్భుజానికి కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య మరి 5 అనేటటువంటివి మినిమం ఉండాలి. అలాగే సమలంబ చతుర్భుజానికి 4 కొలతలు అవసరం. అలాగే సమలంబ అంటే రాంబస్ అండి. సమాంతర చతుర్భుజం అంటే ఇలా సమాంతర చతుర్భుజం ఉంటుంది. దీనికి ఎన్ని కొలతలు కావాలంటే 3 కొలతలు అవసరం. రాంబస్కి 4 కొలతలు అవసరం. దీర్ఘ చతురస్రం ఉంది. దీర్ఘ చతురస్రంకి మనకి ఆల్రెడీ ఒక కోణం తెలుస్తుంది. ఎందుకు? అది లంబకోణాలే, 4 కోణాలు లంబకోణాలే వస్తాయి. మరి 2 కొలతలు తెలిస్తే గీసేయచ్చు. ఎందుకు? మనకి పొడవు వెడల్పు అనేటటువంటి తెలిస్తే ఆల్రెడీ ఒక పొడవు ఒక వెడల్పు సమానం, అలాగే ఒక పొడవు ఇంకో వెడల్పు సమానం. సో ఇక్కడ పొడవు వెడల్పు ఇచ్చారంటే అది 4కి అప్లై చేసేయచ్చు. కాబట్టి అంటే అదే 2 పొడవులు 2 వెడల్పులు సమానంగా ఉంటాయి. కాబట్టి దీన్ని మనకి 2 కొలతలు ఇస్తే మనకి చాలు. ఎందుకంటే ఒక కోణం కొలత ఆల్రెడీ తెలుసు కాబట్టి. అలాగే రాంబస్కి వచ్చేసరికి 2 కొలతలు ఇస్తే చాలు. ఎందుకంటే రాంబస్కి వచ్చేసరికి మనకి ఎదురెదురు భుజాలు సమానమే, వీటికి ఎదురెదురు భుజాలు సమానమే. ఒక రాంబస్కి అన్ని కోణాలు కూడా 90 డిగ్రీలు అనేటటువంటివి ఉంటాయి. అన్ని కోణాలు 90 డిగ్రీలు ఉంటాయి. ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. సో అందువల్ల మనకి ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నాయంటే 2 భుజాలు కొలతలు ఇస్తే 4 ఇచ్చినట్లే కదా మనకు అర్థం. సో 4 ఇచ్చినట్లే కాబట్టి ఒక కోణం తెలుసు కాబట్టి 2 చాలు కొలతలు. అలాగే చతురస్రం వచ్చేసరికి ఒక భుజం కొలత ఇచ్చారంటే మనకి 4 భుజాల కొలత ఇచ్చినట్లే. సో మనకి ఒక కోణం తెలుసు 90 డిగ్రీలని. సో ఇక్కడ కూడా 5 కొలతలు సరిపోతాయి. నెక్స్ట్ సమద్విబాహు సమలంబ చతుర్భుజం. సమలంబ అంటే రాంబస్కి మనకి ఎన్ని కొలతలు సరిపోతాయి? 2 కొలతలు సరిపోతాయి. కానీ సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి మాత్రం 3 కొలతలు అనేటటువంటివి అవసరం. గాలిపటం గీయడానికి 2 కొలతలు అవసరం. గాలిపటం గీయడానికి 2 కొలతలు అవసరం. ఎందుకంటే గాలిపటము రాంబస్ నియర్లీ సేమే కాబట్టి 2 కొలతలు అవసరం. గుర్తుపెట్టుకుంటారు కదండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ధర్మాలకు వచ్చేసరికి చూడండి, ఎదుటి భుజాలు సమానంగా ఉండే. మనం ఫస్ట్ ఒకదాన్ని తీసుకుందాం. చెప్తాను, ఇవన్నీ మీకు అప్లై చేస్తాను. ఫస్ట్ మనము ఒకదాన్ని తీసుకుందాం. ఏంటో తీసుకుంటాం? ఫస్ట్ మనం మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే చతురస్రం తీసుకుందాం. ఫస్ట్ చతురస్రం తీసుకుంటున్నాం. ఎదుటి భుజాలు సమానమా కాదా? అన్ని భుజాలు సమానమే. ఎన్ని భుజాలు సమానమే కాబట్టి ఎదురెదురు భుజాలు కూడా సమానమైనట్లే. ఇక్కడ అన్ని భుజాలు సమానమా కాదా? అన్ని భుజాలు కూడా సమానమే. మరి ఎదుటి భుజాలు సమాంతరాలా కాదా? ఎదురెదురు భుజాలు ఇలా సమాంతరంగా ఉంటాయి, ఇలా సమాంతరంగా ఉన్నాయి. సో సమాంతరాలు. ఎదుటి కోణాలు సమానమా కాదా? ఎదుటి కోణాలు ఏం కర్మ? అన్ని కోణాలు సమానమే. ఇక్కడ అన్ని కోణాలు సమానం. మరి ఎదుటి కోణాలు సమానం, అన్ని కోణాలు సమానము. మరియు పూరకాలు అంటే 90 డిగ్రీలు. సో పూరకాలుగా ఉంటుంది, సమానంగా కూడా ఉంటుంది. కర్ణములు సమద్విఖండన చేసుకుంటాయి. ఇక్కడ చతురస్రంలో కర్ణాలు అనేవి సమానంగా విభజించుకుంటాయి, సమద్విఖండన చేసుకుంటాయి. రైట్ ఆన్సర్. కర్ణములు లంబంగా సమద్విఖండన చేసుకుంటాయా? ఎస్, ఒకదానికొకటి పరస్పర లంబంగా ఒకదానికొకటి లంబంగానే సమద్విఖండన చేసుకుంటాయి. అంటే ఏ కోణం చూసుకున్నా 90 డిగ్రీలో ఉంటుంది. ఇక్కడ సంపూర్ణ కోణం ఎంత? 360 డిగ్రీలు. మరి సమాన భాగాలు విభజిస్తే ప్రతి కోణం 90 డిగ్రీలే కాదా? సో ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్, కర్ణములు శీర్ష కోణములను సమద్విఖండన చేస్తాయా? ఎస్, ఇక్కడ కర్ణాలు అనేటటువంటివి శీర్ష కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీలని సమానంగా విభజిస్తుంది. ఎస్, రైట్ ఆన్సర్. కర్ణములు సమానమా? చతురస్రంలో కర్ణములు సమానంగానే ఉంటాయి. కర్ణములు సమాన వైశాల్యం గల 4 త్రిభుజాలను ఏర్పరుస్తాయా? ఎస్, 4 భాగాలుగా సమానంగా విభజిస్తుంది అన్నమాట ఈ కర్ణాలు అనేటటువంటిది. రైట్ ఆన్సర్. కర్ణములు 4 సర్వ సమాన త్రిభుజాలను ఏర్పరుస్తాయా? ఎస్, 4 త్రిభుజాలు కూడా సర్వ సమానంగానే ఉంటాయి. అన్ని విషయాల్లో కూడా సర్వసమానం. ఈ భుజాలు సమానం, కోణాలు సమానం, భూకోబు నియమం, కోబుకో నియమం అన్నీ వర్తిస్తాయి అన్నమాట ఇక్కడ మనకి. సో చతురస్రం మీకు అర్థమైంది. నెక్స్ట్ వన్ చూద్దాం. దీర్ఘ చతురస్రం ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు దీర్ఘ చతురస్రంది చూస్తున్నాం. అంటే దీర్ఘ చతురస్రంకి వచ్చేసరికి ఎదుటి భుజాలు సమానమా కాదా? ఎస్, ఎదుటి భుజాలు సమానం. మరి అన్ని భుజాలు సమానంగా ఉన్నాయా? ఎస్, నో, అన్ని భుజాలు సమానంగా ఉండవు, ఎదురెదురు మాత్రమే సమానం.
మరి ఎదుటి భుజాలు అనేటటువంటి సమాంతరాల ఎస్ ఒకదానికొకటి ఇలా సమాంతరంగా ఉన్నాయి సమాంతరాలు. ఎదుటి కోణాలు సమానమా ఎస్ దీంట్లో కూడా అన్ని కోణాలు 90 డిగ్రీలే ఉంటుంది. ఎదుటి కోణాలు సమానం. మరి అన్ని కోణాలు సమానం మరియు పూరకాల ఎస్ అన్ని కోణాలు 90 డిగ్రీలే ఉంటుంది మరియు పూరకాలు 90 డిగ్రీల చొప్పునే ఉంటుంది సమానం. నెక్స్ట్ వన్ కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాలు అనేటటువంటివి సమద్విఖండన చేసుకుంటాయా? ఇక్కడ కర్ణాలు కూడా సమద్విఖండన చేసుకుంటాయి. ఇక్కడ చూడండి ఈ కర్ణాలు అనేటటువంటివి సమానంగా ఖండించుకుంటాయి అన్నమాట. సమానంగా ఖండించుకుంటాయి, సమద్విఖండన చేసుకుంటాయి. మరి లంబాలు కర్ణముల యొక్క లంబాలు అనేటటువంటివి సమద్విఖండన చేసుకుంటాయా అంటే కర్ణాల యొక్క లంబాలు అనేటటువంటివి ఈ కర్ణములు లంబంగా సమద్వికరణం చేసుకుంటాయి అంటే లంబంగా అయితే చేసుకో, ఎందుకంటే చిన్న క్రాస్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ ఎదురెదురు కోణాలు సమానంగా వస్తాయి. ఎదురెదురు కోణాలు సమానంగా వస్తాయి తప్ప అన్ని కోణాలు ఇక్కడ మనకి సమానంగా రావు. అన్ని కోణాలు సమానంగా వస్తేనే లంబంగా సమద్వికరణం చేసుకున్నట్లు. ఇక్కడ అన్ని కోణాలు సమానంగా రావు. ఎదురెదురు కోణాలు, ఎందుకంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నాయి, ఇక్కడ ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ సరికాదు. కర్ణములు శీర్ష కోణములను సమద్వికరణన చేస్తాయి. ఎస్ ఇక్కడ అవుతుంది. కర్ణములు అనేటటువంటి శీర్ష కోణాలని కూడా సమద్విఖండన చేస్తాయని చెప్పలేం. శీర్ష కోణాలని కూడా సమద్విఖండన చేస్తాయని చెప్పలేం. నెక్స్ట్ కర్ణములు సమానమా? కర్ణములు సమానంగా ఉంటాయంటే కర్ణాలు సమానంగానే ఉంటాయి. మరి కర్ణాలు సమాన వైశాల్యం గల 4 త్రిభుజాలను ఏర్పరుస్తాయా అంటే ఎస్ కర్ణాలు కూడా సమాన త్రిభుజాలని 4 త్రిభుజాలని ఏర్పరుస్తాయి. మరి అదేవిధంగా కర్ణములు 4 సర్వసమాన త్రిభుజాలను ఏర్పరుస్తాయి అంటే ఏర్పరచు, ఎందుకంటే ఈ 2 అలాగే ఈ త్రిభుజం అనేటటువంటివి ఎదురెదురు త్రిభుజాలు సమానంగా వస్తాయి కాబట్టి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు రాంబస్ గురించి ఒకసారి చూద్దాం. రాంబస్ గురించి చూస్తే రాంబస్ ఎలా ఉంటుంది? ఎదురెదురు భుజాలు సమానం. ఎదురెదురు భుజాలు సమానం. ఇందులో అన్ని కోణాలు సమానంగా ఉండవు. అన్ని కోణాలు మరి సమానంగా ఉండవు. ఇక్కడ చూస్తే ఎదుటి భుజాలు అనేటటువంటివి సమానంగా ఉంటాయి. అన్ని భుజాలు సమానంగా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. మరి ఎదుటి భుజాలు సమాంతరాల అంటే సమాంతరాలుగానే ఉంటాయి. మరి ఎదుటి కోణాలు సమానమా అంటే సమానంగానే ఉంటాయి. ఎదుటి కోణాలు కూడా సమానంగానే ఉంటాయి. ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. భుజాలన్నీ సమానంగా ఉంటాయి. భుజాలన్నీ సమానంగా ఉంటాయి కానీ భుజాలన్నీ సమానంగానే ఉంటాయి. భుజాలన్నీ సమానమేగానే ఉంటాయి. ఎదురెదురు కోణాలు అనేటటువంటివి సమానంగా ఉంటాయి. చూడండి, అన్ని భుజాలు సమానమే కానీ అన్ని కోణాలు సమానంగా ఉండవు. ఇక్కడ కోణాలు అనేటటువంటి ఎదురెదురుగా సమానంగా ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే అన్ని కోణాలు సమానంగా ఉంటాయంటే అన్ని కోణాలు సమానంగా ఉండవు. ఎదురెదురు కోణాలు సమానం కాబట్టి ఇక్కడ పూరకాలు అనేది రాదు. కర్ణములు సమద్విఖండన చేసుకుంటాయి అంటే సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాలు మాత్రం సమద్విఖండన చేసుకుంటాయి. లంబంగా చేసుకుంటాయి అంటే లంబంగానే చేసుకుంటాయి. మరి ఇక్కడ అలాగే శీర్షకోణ సమద్విఖండన చేసుకుంటాయంటే శీర్షకోణ సమద్విఖండనే చేసుకుంటాయి. కర్ణాలు సమానంగా ఉంటాయంటే కర్ణాలు సమానంగా ఉండవు. రాంబస్కి వచ్చేసరికి ఈ కర్ణం చిన్నది ఉంటే ఈ కర్ణం పెద్దది ఉంటుంది. కర్ణాలు సమానంగా ఉండవు. కర్ణాలు సమాన వైశాల్యం గల 4 త్రిభుజాలను ఏర్పరుస్తాయంటే సమాన వైశాల్యం గల ఏర్పరుస్తాయి, ఎలా దీర్ఘచతురస్రంలా, కానీ అవి ఏర్పరుస్తాయి. అలాగే 4 సమాన త్రిభుజాలను ఏర్పరుస్తాయి అంటే 4 సర్వసమాన త్రిభుజాలను కూడా ఇక్కడ ఏర్పరుస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటి? మనం సమాంతర చతుర్భుజానికి ఒకసారి చూసేద్దాం. సమాంతర చతుర్భుజానికి ఒకసారి చూసుకున్నట్లయితే సమాంతర చతుర్భుజం ఎట్లా ఉంటుంది? ఇట్లా క్రాస్గా ఉంటుంది. కొంచెం దీర్ఘచతురస్రాన్ని పోలినప్పటికీ కొంచెం ఇట్లా క్రాస్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి కానీ కోణాలు మాత్రం ఇలా చూసారా, ఇది చిన్న కోణం వస్తే ఇది పెద్ద కోణం వచ్చింది అంటే ఈ ఎదురెదురు కోణాలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ ఎదురెదురు కోణాలు అనేటటువంటివి సమానం. అంటే చతురస్రానికి రాంబస్కి డిఫరెన్స్ ఏంటి? చతురస్రానికి రాంబస్కి అక్కడ భుజాలు సమానమైనప్పటికీ కోణాలు ఎదురెదురువి సమానంగా ఉంటాయి రాంబస్లో. ఇక్కడ కూడా భుజాలు అనేటటువంటివి దీర్ఘచతురస్రానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నప్పటికీ అక్కడ అన్ని కోణాలు సమానమే దీర్ఘచతురస్రంలో, కానీ ఇక్కడ ఎదురెదురు కోణాలు మాత్రమే సమానం. అదేంటి డిఫరెన్స్ ఈ రెండింటికి చూస్తే? ఇక్కడ చూస్తే ఎదురెదురు భుజాలు సమానం, అలాగే అన్ని భుజాలు సమానమా? కాదు.
మరి ఎదురెదురు భుజాలు సమాంతరాలుగా ఉన్నాయా? సమాంతరాలుగా ఉన్నాయి. ఎదుటి కోణాలు సమానమా? ఎదుటెదుటి కోణాలే ఇక్కడ సమానంగా ఉంటాయి. మరి ఇక్కడ అన్ని కోణాలు సమానము పూరకాల, అన్ని కోణాలు సమానంగా ఉండవు ఇక్కడ. ఎందుకంటే ఒక కోణం చిన్నది ఉంటే ఇది పెద్ద కోణం ఉంటుంది, చిన్న కోణం ఉంటుంది. అంటే ఇక్కడ ఆసన్న కోణాలు సంపూరకాలు వస్తుంది. ఆసన్న కోణం అంటే పక్క కోణాలు 180 డిగ్రీలు వస్తుందమ్మా. ఆసన్న కోణాలు సంపూరకాలు వస్తుంది. అయితే ఇక్కడ కర్ణములు సమద్వికరణం చేసుకుంటాయా? కర్ణాలు సమద్వికరణం చేసుకుంటాయి. కర్ణాలు లంబంగా సమద్వికరణం చేసుకుంటాయి అంటే లంబంగా సమద్వికరణం చేసుకో. రాంబస్కి వచ్చేసరికి మరి లంబంగా సమద్వికరణం చేసుకుంటాయి, ఇట్లా లంబంగా చేసుకుంటాయి. కానీ ఇక్కడ మాత్రం లంబంగా చేసుకోవు. అలాగే శీర్ష కోణాలు సమద్వికరణం చేసుకోండి. కర్ణాలు శీర్ష కోణములను సమద్వికరణం చేసుకుంటాయంటే ఇక్కడ కూడా చేసుకో. మరి కర్ణాలు ఏమైనా సమానంగా ఉంటాయంటే కర్ణాలు కూడా సమానంగా ఉండవు. ఎందుకంటే చూడండి, మనకి ఇలా సమలంబ చతుర్భుజం కదా, మరి కర్ణం చిన్నది వస్తే కర్ణం పెద్దది వచ్చింది. సో సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానంగా ఉన్నాయా? లేవు. కర్ణములు సమాన వైశాల్యం గల 4 త్రిభుజాలను ఏర్పరుస్తాయంటే 4 త్రిభుజాలను ఏర్పరుస్తాయి. కానీ 4 త్రిభుజాలు కూడా సర్వసమానంగా ఉంటాయా? ఉండవు. ఎందుకంటే ఇది చిన్నది వచ్చింది, ఈ రెండు చిన్నవి వస్తే ఈ రెండు పెద్ద వచ్చాయి. సో 4th వన్ సెట్ అవ్వదు అనమాట. ఓకేనండి, ఇప్పుడు త్రిభుజ ధర్మాలు వచ్చాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఇక్కడ అంతర్కోణాలు మొత్తం బాహ్య కోణాలు అంతర్కోణాలు మొత్తం అడుగుతున్నారు. బాహ్య కోణాలు మొత్తం ఎంత? 360 డిగ్రీలే. బాహ్య కోణాలు మొత్తానికి మీరు ఏ సూత్రం కూడా వేయని అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఒక త్రిభుజం ఇక్కడ వేసుకున్నాం అనుకోండి, త్రిభుజం అంటాం, చతురస్రం వేసుకున్నాం అనుకోండి, ఇలా బాహ్య కోణాలు దేనికి తీసుకున్నా సరే బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీలే వస్తుంది. బాహ్య కోణాలు మొత్తం మాత్రం 360 డిగ్రీలే వస్తుంది. కానీ అంతర్కోణాల మొత్తం వచ్చేసరికి మనం ఈ సూత్రం అప్లై చేయాలి. అంతర్కోణాల మొత్తానికి సూత్రం n-2 × 180 అనేటటువంటిది మరి అంతర్కోణాల మొత్తానికి సూత్రం. మరి ఒక్కొక్క అంతర్కోణం లేదా ప్రతి అంతర్కోణం అని అడిగారు అనుకోండి, అప్పుడు కిందన n అనేటటువంటిది వేసుకోవాలి. ఇది ఒక్కొక్క అంతర్కోణం లేదా మరి ప్రతి అంతర్కోణానికి సూత్రం. మరి ఒక్కొక్క బాహ్యకోణం అని అడిగారు అనుకోండి, మన బాహ్యకోణాల మొత్తానికి సూత్రం ఏంటి? 360. సో 360/n అనేటటువంటిది వేసుకొని ఇవి మనం అప్లై చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, సమబాహు త్రిభుజం ఉంది, అంతర్కోణాల మొత్తానికి సూత్రం ఏంటి? 180 కదా. సో ఇక్కడ సమబాహు త్రిభుజంలో భుజాలు ఎన్ని ఉంటాయి? 3. సో n దగ్గర 3 వేయండి. n దగ్గర 3 వేసుకున్నాం అనుకోండి, n దగ్గర 3 వేసుకుంటే 3 - 2 ఎంత వస్తుంది? 1. ఈ 1 × 180 ఎంత వస్తుంది? 1 × 180 ఎంత వస్తుంది? మనకి అంతర్కోణాలు మొత్తానికి సూత్రం చెప్తున్నా. 1 × 180 180. సో అంతర్కోణాల మొత్తానికి సరిపోయింది. సో ఒక్కొక్క అంతర్కోణం కావాలనుకోండి n వేసుకోవాలి. n అంటే ఇక్కడ భుజాలే కదా, భుజాల సంఖ్య కదా. సో 3 అనేటటువంటిది వేసాం. అప్పుడు పైన ఇక్కడ 1 కదా ఉంది. సో 1 అంటే ఏమీ లేనట్లే అర్థం. ఇక్కడ 3 1 జా 3 60 జా. సో ఇక్కడ 60 అనేటటువంటి సరిపోయింది కదా. సో ఈ విధంగా మనం సూత్రాన్ని అప్లై చేసుకున్నట్లయితే ప్రతి ఇది కూడా ఇక్కడ మీకు వచ్చేస్తుంది అనమాట. చతురస్రమైన అంతే. ఇక్కడ భుజాల సంఖ్య ఇక్కడ 3, చతురస్రానికి 4 భుజాలు, క్రమ పంచభుజి అంటే 5 భుజాలు, షట్భుజి అంటే 6 భుజాలు, అంటే n దగ్గర 6 అనేటటువంటిది వేసుకోవాలి. సప్త అంటే 7, అష్ట అంటే 8, నవ అంటే 9, దశ అంటే 10. ఇలా మీరు n వాల్యూ అనేటటువంటిది అలా వేసుకుని చేసుకుంటే కనుక మీకు వచ్చేస్తుంది అనమాట దీని వాల్యూ అనేది. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పటం పేరు సౌష్ఠవ అక్షాల సంఖ్య. సౌష్ఠవ అక్షాలు అంటే ఒక పటానికి మనం ఎన్ని కరెక్ట్ అయినటువంటి భాగాలను ఎలా విభజించగలం, సమాన భాగాలుగా విభజించగలం అని అర్థం అనమాట నియర్లీ. మరి ఇక్కడ చూస్తే విషమబాహు త్రిభుజం అంటేనే అక్రమంగా ఉంటుంది. ఏ భుజం కూడా సమానంగా ఉండదు. ఒకటి తిన్నగా ఉంటుందా అంటే ఒక తిన్నగా ఉండదు. అలాంటప్పుడు మనం సౌష్ఠవక్షాలను ఏమైనా గీయగలమా, సమాన భాగాలుగా విభజించగలమా? నో. సో 0. సమద్విబాహు త్రిభుజం అంటే ఇట్లా 2 భుజాలు సమానంగా ఉన్నటువంటి త్రిభుజం. మరి దీన్ని సమాన భాగాలుగా విభజించగలమంటే ఇలా సగం కట్ చేస్తే 2 సమాన భాగాలకు వస్తుంది. కాబట్టి సౌష్ఠవక్షాల సంఖ్య ఎంత అంటే 1 అక్షమే అవుతుంది, 1 గీత అన్నట్టు. సో అలాగే దీర్ఘ చతురస్రం లేదా రాంబస్, ఈ దీర్ఘ చతురస్రానికి రాంబస్కి చూసుకుంటే సౌష్ఠవ అక్షాలు అనేటటువంటివి ఇలా దీర్ఘ చతురస్రం అనేది ఉందనుకోండి, ఇలా గీసేటప్పుడు సమాన భాగాలు వస్తుంది. అదేవిధంగా మనం నిలువుగా గీసినా కానీ సమాన భాగాలుగా వస్తుంది. సో సౌష్ఠవ అక్షాల సంఖ్య 2. అలాగే సమబాహు త్రిభుజం అంటేనే మనకి అన్ని భుజాలు సమానం. అన్ని భుజాలు సమానం అంటే ఎన్ని భుజాలు? ఏదో 100 భుజాలు కాదు కదా, 3 భుజాలే సమానం. మరి 3 భుజాలు సమానం కాబట్టి దాన్ని మన సౌష్ఠవక్షాల సంఖ్య ఎంత అవుతుందంటే ఇట్లా 3 రకాలుగా మనం విభజించవచ్చు కాబట్టి 3 అవుతుంది.
చతురస్రం వచ్చేసరికి 4 భుజాల సమానం కాబట్టి సౌష్ఠవాక్షాల సంఖ్య 4. వృత్తం అనేటటువంటిది అనంతమైనవి గీయవచ్చు. వృత్తానికి ఇలా సౌష్ఠవాక్షాలు ఎలా ఎన్నైనా గీయవచ్చు, అనంతం. క్రమ బహుభుజికి వచ్చేసి పంచభుజికి వచ్చేసరికి 5 కాబట్టి 5 అవుతుంది సౌష్ఠవాక్షాల సంఖ్య. షడ్భుజికి వచ్చేసరికి సౌష్ఠవాక్షాల సంఖ్య 6 అవుతుంది. అర్థమైంది కదండి. వాటి భుజాల సంఖ్యను బట్టి మీరు వేయవచ్చు అనమాట. కానీ ఇక్కడ సమద్విబాహు త్రిభుజంకి వచ్చేసరికి మాత్రం 1 ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. దీర్ఘచతురస్రం 2 ఉంటుంది. మిగతా ఈ బహుభుజులన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూస్తే భ్రమణ సౌష్ఠవ పరిమాణం. భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే ఇక్కడ భుజాలు సమానంగా ఉన్నటువంటి భుజాలను బట్టి మనం టాలీ చేసుకోవచ్చు. ఇక్కడ చతురస్రంలో 4 భుజాలు సమానం. సో 360/4 అని వేస్తారనుకోండి. 360/4 వేస్తే ఇక్కడ 90 degrees వచ్చేస్తుంది. మరి ఇక్కడ దీర్ఘ చతురస్రం సమాన భుజాలు 2 కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు గెస్ చేసేయచ్చు. సమబాహు త్రిభుజానికి భుజాలు సమబాహు త్రిభుజం, సమబాహు కాదు, ఇది సమద్విబాహు. సమద్విబాహు త్రిభుజానికి 2 భుజాలు సమానం కాబట్టి దాన్ని బట్టి మీరు వేసేయచ్చు. సమబాహు అంటే 3 భుజాలు సమానం. సో 360/3 వేస్తే మీకు 120 వచ్చేస్తుంది. షడ్భుజి అంటే 6, సో 60. వృత్తంకి వచ్చేసరికి అనంతం అనేటటువంటిది మనకి వస్తుంది. భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఇదవుతుంది, భ్రమణ సౌష్ఠవ కోణం ఇదవుతుంది. అర్థం గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. నెక్స్ట్ వన్ నిలువు కోత, అడ్డు కోత. చూడండి, ఒక ఇటుకని నిలువు కోత కోసారనుకోండి. ఇలా ఇటుక ఉంది, ఇటుకని ఇలా నిలువు కోత ఇలా నిలువుగా కట్ చేస్తే ఇది ఎట్లా వస్తుంది, మనకి ఘనంలా వస్తుంది. చతురస్రం అయితే కాదు, ఆప్షన్స్లో చతురస్రం కూడా ఉంటుంది. కానీ మనం ఇది 3D కదా, 3D దాన్ని కట్ చేసేటప్పుడు ఒక బాక్స్ లాగా వస్తుంది మనకి. సో సమఘనం అనేటటువంటిది వస్తుంది. మరి దాన్ని అడ్డంగా కట్ చేసామనుకోండి, దాన్ని మనం అడ్డంగా కట్ చేస్తే ఏమొస్తుంది, ఇలా అడ్డంగా కట్ చేస్తే ఇలా ఉంది దీర్ఘచతురస్రం. దీన్ని ఇలా అడ్డంగా కట్ చేస్తే ఏమొస్తుంది, ఇదొక పీస్ వస్తుంది, ఇదొక పీస్ వస్తుంది. సో ఇది దీర్ఘకణాకారంలో ఉంటుంది. అలా మీరు ఊహించుకుంటే అవుతుంది. గుండ్రని యాపిల్ ఒక బాల్ లాగే ఉంటుంది కదా, దాన్ని మనం కట్ చేస్తే అర్ధవృత్తంగానే వస్తాయి. ఎలా కట్ చేసినా అర్ధవృత్తమే. మరి సమఘనాకారపు పాచిక, సమఘనంలో ఉన్నటువంటి పాచికని చూడండి, ఒక ఘనం ఉంది, ఇలా ఘనాకారంలో ఉన్నటువంటి పాచికని కనుక ఇలా నిలువుగా కట్ చేసినా దీర్ఘఘనమే వస్తుంది. ఇలా కట్ చేసినా అంటే ఎటు నుండి కట్ చేసినా మనకి అది దీర్ఘఘనంగానే వస్తుంది. ఇలా కట్ చేసినా మనకి అది దీర్ఘఘనంగానే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. గుండ్రని స్తూపాకార గొట్టం, గుండ్రని స్తూపాకార గొట్టంకి వచ్చేసరికి ఇలా గుండ్రంగా ఉంది. ఇలా స్తూపాకార గొట్టం అనేటటువంటిది గుండ్రంగా ఉంది. మరి దీన్ని గనక మనం నిలువుగా కట్ చేస్తామనుకోండి, నిలువుగా ఇలా కట్ చేస్తే ఎట్లా వస్తుంది అంటే దీర్ఘచతురస్రంగా వస్తుంది. మరి అడ్డంగా కట్ చేసినా కనుక మరి అది కూడా మనకి దీర్ఘచతురస్రాకారంగానే ఉంటుంది. నెక్స్ట్ శంకు ఆకృతిలో ఉన్నటువంటి ఐస్ క్రీమ్, ఇది కూడా త్రిభుజం వస్తుంది. నిలువు కోతకు వస్తే శంకు ఆకారంలో ఉన్నటువంటి త్రిభుజాన్ని ఇలా ఐస్ క్రీమ్ ఇలా కట్ చేస్తే ఏమొస్తుంది, త్రిభుజం వస్తుంది. మరి ఇలా నిలువుగా కట్ చేస్తే ఏమొస్తుందా చెప్పలేం. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఆయిలర్ సూత్రం మీద మనకి బిట్స్ వస్తున్నాయి. ఆయిలర్ సూత్రం అనేటువంటి సూత్రం మీద బిట్ వచ్చింది చూసారా, పక్కన ఉంది కదా ఆయిలర్ సూత్రం. క్రింది వాటిలో ఆయిలర్ సూత్రం ఏదని చెప్పేసి ఇచ్చారు చూసారా మనకి ఇక్కడ ఆప్షన్. మరి ఈ ఆప్షన్స్లో చూసారా మనకి ఎట్లా ఇచ్చిందో బిట్. మనకి ఈ అనేటటువంటి దాన్ని యువతల వైపుకి తెచ్చేసారనమాట. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఎలా అనేటటువంటి దాన్ని అంటే అవతల ఉండాల్సినటువంటి ఈని మనకి యువతలకు తెచ్చేసారనమాట. సింప్లిఫై చేయడం అవి కూడా మనకి తెలియాలి, తెలిస్తేనే మనం అది చేయగలం. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే తలముల సంఖ్య, ఎఫ్ అంటే ఫేసెస్ తలముల సంఖ్య ప్లస్ వి శీర్షముల సంఖ్య, ఈ అంటే అంచుల సంఖ్య +2. అంటే తలముల సంఖ్యని శీర్షాల సంఖ్యని కలిపితే అంచుల సంఖ్య +2 కలిపితే 2 సమానంగానే ఉంటాయి అని చెప్తున్నారు. ఇక్కడ వస్తువు పేరు చూడండి. వస్తువు తలముల సంఖ్య అంటే ఈ ఫేసెస్ అనమాట. ఈ ఫేసెస్ అంతా ఇదంతటిని ఒక తలం అంటాం. ఈ ఫేసెస్ ఎన్ని ఉంటాయి మనకి ఆ బాక్స్ కంటే 6 ఉంటాయి. మరి అలాగే శీర్షాల సంఖ్య, శీర్షాలు అంటే ఈ చివర ఉన్నటువంటి హెడ్ డాట్స్ అనమాట. ఈ డాట్స్ని ఏమంటారంటే ఈ చుక్కలు ఉంటాయి కదా చివర, ఇవన్నమాట క్రోన్స్ అలాంటివి ఏంటంటారంటే అవి ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. మరి అంచుల సంఖ్య హెడ్జెస్, ఇలా లైన్స్ ఉన్నాయి కదా ఇట్లాంటి ఈ హెడ్జెస్ ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి అన్నమాట. అలా గుర్తుపెట్టుకోండి. తలం అంటే మొత్తం భాగం, ఈ మొత్తం భాగాన్ని తలం అంటారు. ఈ డాట్స్ ఉన్న వాటిని శీర్షములు అంటారు, ఈ లైన్స్ని హెడ్జెస్ అంటారు. అలాగే దీర్ఘగణానికి కూడా అట్లానే అనమాట. తలముల సంఖ్య సేమే ఉంటాయి, దీర్ఘగణానికైనా సమగణానికైనా సేమే ఉంటాయి. మరి పంచభుజాకార పట్టకానికి 7 అనేటటువంటివి మన తలాలు ఉంటాయి, 10 శీర్షాలు ఉంటాయి, 15 అంచులు ఉంటాయి.
చతుర్ముఖికి 4, 4, 6 గుర్తుపెట్టుకోండి. పంచభుజాకార పిరమిడ్కి 6, 6, 10. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ ఈ సూత్రాలు అనేటటువంటివి ఇంపార్టెంట్. అంకగణితపు సగటుకి సూత్రం ఇది. సహజ సంఖ్యల అంకగణితపు సగటుకి ఇది. సరి సంఖ్యలు ఇచ్చేసి వాటి యొక్క అంకగణితపు సగటు అడిగేటప్పుడు ఈ సూత్రం వేయచ్చు. బేసి సంఖ్యల అంకగణితపు సగటుకి ఈ సూత్రం. సహజ సంఖ్యల యొక్క వ్యాప్తి అంటే ఏంటి? పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య. మరి సహజ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏంటి? n, చిన్న సంఖ్య ఏంటి? 1. సో n - 2 ఈ రెండింటి యొక్క భేదమే కదా వ్యాప్తి. అలాగే n సహజ సంఖ్యల వ్యాప్తి అన్నారు అనుకోండి. పెద్ద సరి సంఖ్య ఏమవుతుంది? 2n, చిన్న సరి సంఖ్య 2. సో ఈ రెండింటిలో యొక్క భేదమే కదా. అలాగే n బేసి సంఖ్యల వ్యాప్తి అనేది ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ చూడండి, సర్వసమాన సమీకరణాలు. ఈ సమీకరణాల నుంచి మనకి కానిది ఏదైనా అడిగారు కాబట్టి మనకి ఇంపార్టెంట్. a+b² = a² + 2ab + b². అలాగే ఇక్కడ మైనస్ వచ్చిందనుకోండి, మనకి -2ab వస్తుంది. a² - b² అనేది a+b × a+b, a - b. a+b+c² అనేది a² + b² + c² వస్తూ 2ab, 2bc, 2ca వస్తుంది. అలాగే a+b³ వచ్చింది అనుకోండి, క్యూబ్. ఇవే 3 కూడా క్యూబులకు సంబంధించినవి చూసుకోండి. ఈ 3 కూడా స్క్వేర్లకు సంబంధించినవి. క్యూబ్కి వచ్చేసరికి a+b³ అని వస్తే మనకి అన్ని ప్లస్లే వస్తాయి. కానీ ఇక్కడ a-b³ వచ్చింది అనుకోండి, ఇది మైనస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. 3a²b -3a²b వస్తుంది, -b² వస్తుంది. అలాగే a³ + b³ వచ్చింది అనుకోండి, a³ + b³ అంటే ఇక్కడ మనకి సూత్రం ఇది వస్తుంది. అలాగే a³ - b³ అయితే a - b వస్తూ ఇది వస్తుంది. మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఈ సూత్రాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటి నుంచి ఇంతవరకు అయితే బిట్ రాలేదు, మీరు ఒకసారి కంఠస్థ పెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇది చూడండి, వర్గ నిష్పత్తి. వర్గ నిష్పత్తి అంటే దీనికి వర్గం చేసేయడమే. వర్గమూల నిష్పత్తి అంటే ఇలా చేయాలి. నెక్స్ట్ ఘన నిష్పత్తి అంటే క్యూబ్. నెక్స్ట్ ఘనమూల నిష్పత్తి అంటే √. అలాగే ఇక్కడ √over అనమాట. ఇక్కడ విలోమ నిష్పత్తి అంటే 1/n వేసుకుంటాం. అలాగే ఏబిసి వీటి యొక్క విలోమ నిష్పత్తి అని అడిగితే ఈ సూత్రాన్ని, ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తుల్లో పూర్వ పదాల లబ్ధము మరియు పరపదాల లబ్ధమును నూతన నిష్పత్తిగా రాస్తే దాన్ని ఏమంటారంటే బహుళ నిష్పత్తి అంటారు. మరి ఇట్లా మనకి ఇచ్చేసి వీటి యొక్క బహుళ నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. బహుళ నిష్పత్తి అంటే AC/BD అని వేసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ అనేటటువంటివి చేద్దాము. నెక్స్ట్ సంకలన తత్సమాంసం. సంకలన తత్సమాంసం అంటే మనకి a+0 = 0 + a = a. ఇది సంకలన తత్సమాంసం సూత్రం. అంటే ఒక సంఖ్య ఇస్తాడు, ఏ అనేటటువంటి సంఖ్య యొక్క మరి సంకలన తత్సమాంసం ఏమి అవుతుంది అంటే మరి ఏనే అవుతుంది. అంటే సంకలన తత్సమాంసం ఏమవుతుంది అంటే మరి ఈ సంఖ్యకు అదే సంఖ్య రావాలంటే ఏం కలపాలి అని అర్థం అక్కడ. మరి సో ఇక్కడ 0 అని సంకలన తత్సమాంసం అంటారు. సంకలన తత్సమాంసం అంటే ఎప్పుడు మారదు, 0 అని గుర్తుపెట్టుకోండి. మరి సంకలన విలోమము అన్నారనుకోండి, అక్కడ ఏదైతే సంఖ్య ఇచ్చారో ఆ సంఖ్యకి మైనస్ పెట్టేసి వేస్తే దాన్ని సంకలన విలోమం అంటారు. సంకలన తత్సమాంసం అంటే 0, సంకలన విలోమం అంటే ఆ ఇచ్చిన సంఖ్యని మైనస్ యూజ్ చేస్తే అదే సంకలన విలోమం అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, గుణకార తత్సమాంసం, గుణకార విలోమం. గుణకార తత్సమాంసం అంటే ఇచ్చిన సంఖ్య ఏదైనప్పటికీ కూడా మనం వేయాల్సిన ఆన్సర్ ఒకటే. సంకలన తత్సమాంసం అయితే ఇచ్చిన సంఖ్య ఏదైనప్పటికీ మనం ఆన్సర్ మాత్రం 0. గుణకార తత్సమాంసంకి వచ్చేసరికి మనకి ఇచ్చిన సంఖ్య ఏదైనప్పటికీ గుణకార తత్సమాంసం 1. గుణకార విలోమము అని అడిగారు అనుకోండి, ఇచ్చిన సంఖ్యని 1/, వేసి ఇచ్చిన సంఖ్యని 1/, వేసి ఇక్కడ వేసుకుంటాం. ఇచ్చిన సంఖ్యని 1/, వేసి ఇది వేసుకుంటాం. ఓకేనండి. ఇప్పుడు వీటి ప్రాక్టీస్ బిట్స్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బిట్టు, ఒక క్రమ షడ్భుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత? షడ్భుజి అంటే ఎంత? మనకి ఎన్ని భుజాలు కలిగింది? 6 భుజాలు కలిగింది. సో భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత వస్తుందంటే 6 వస్తుంది అనమాట. భ్రమణ సౌష్ఠవ పరిమాణం 6 వస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో మనకి ఇందులో వస్తుంది. ఇదిగోండి, భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది క్రమ షడ్భుజిది 6 వచ్చిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే ఆయిలర్ సూత్రం మీకు చెప్పాను కదా. ఆయిలర్ సూత్రం కూడా మీకు చెప్పాను. ఏంటంటే F + V = F + V = E + 2.
సో ఈ అనే దాన్ని ఇవతలకి తెచ్చేసారనమాట. అందుకే మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అయింది. నెక్స్ట్ వన్, ఇచ్చిన బిట్ అయినా కొన్ని డిఫరెంట్గా ఇస్తారు. ఇక్కడ వ్యుత్క్రమాల మొత్తం అంటే వ్యుత్క్రమము అనగానే మనకి ఈ భిన్నాలని రివర్స్ చేయాలన్నమాట. 5/2 ప్లస్ మొత్తము అడిగారు కాబట్టి 5/2 ప్లస్ 3/1 ఇప్పుడు మనం చేసుకోవచ్చు. 5 ప్లస్ 6 అంటే 11/2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూస్తే క్రింది వానిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి అన్నారు. చూడండి, దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు అవుతాయా? దీర్ఘ చతురస్రాలన్నీ ఇక్కడ చూడండి, దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు అవుతాయి అంటే అవ్వవు. ఎందుకంటే అవ్వవు, దీర్ఘ చతురస్రంలో మనకి అన్ని భుజాలు సమానంగా లేవు కాబట్టి చతురస్రాలు అవ్వవు. కానీ చతురస్రాలన్నీ దీర్ఘ చతురస్రాలు అవుతాయి. అయితే గాలిపటాలు అన్నీ రాంబస్లు అవుతాయి అంటే గాలిపటంలో అన్ని భుజాలు సమానంగా ఉండవు. గాలిపటంకి వచ్చేసరికి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. కానీ రాంబస్లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. కోణాలు సమానంగా ఉండవు, కానీ మరి రాంబస్లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది కూడా కాదు. మరి అన్ని చతురస్రాలు సమాంతర చతుర్భుజాలు అవుతాయా? చతురస్రం అనేటటువంటిది దేనికి కూడా చెందదు. చతురస్రం అనేటటువంటిది దేనికి ఏది కూడా అవ్వదు. కానీ చూడండి, అన్ని చతురస్రాలు కూడా సమాంతర చతుర్భుజాలు కావు అన్నాడు, కానీ అవుతాయి. చతురస్రాలు అనేటటువంటివి దేనికైనా వర్తిస్తాయి మోస్ట్ ఆఫ్ ది. ఇక్కడ సమాంతర చతుర్భుజాలు అవుతాయి అంటే కావు, ఇక్కడ అవుతాయి కాబట్టి కావు అన్నాడు కాబట్టి ఇది కూడా చెందదు. సమాంతర చతుర్భుజాలన్నీ ట్రెపీజియాలు అవుతాయా అంటే సమాంతర చతుర్భుజాలన్నీ ట్రెపీజియాలు అవుతాయి. ఎందుకంటే ట్రెపీజియం అడ్డదిడ్డంగా ఉంటుంది. సమాంతర చతుర్భుజం వచ్చేటటువంటివన్నీ కూడా ట్రెపీజియం అవ్వచ్చు. ఓకేనండి, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే, ఒక గణం యొక్క అంచుల సంఖ్య. ఒక గణం యొక్క అంచుల సంఖ్య మీకు చెప్పాను కదా, మనం గణం వేద్దాం. ఇట్లా గణం వేసుకున్నాం అనుకోండి. ఇట్లా గణం వేస్తే మనకి ఈ అంచులు అనేటటువంటివి మనకి ఎన్ని వచ్చాయి? ఇవి 4. అలాగే కిందన ఎన్ని వస్తాయి మనకి? కిందవి 4, 8, 9, 10, 11, 12. అంచులు ఎన్ని వచ్చాయి మనకి? 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, మనం ఆల్రెడీ అంచుల సంఖ్య అనేటటువంటిది రాసుకున్నాం. ఇగోండి, అంచుల సంఖ్య ఎంత వచ్చింది మనకి? 12. అంటే దీర్ఘగణానికైనా సమగణానికైనా అంచుల సంఖ్య ఎంత వస్తుందంటే 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే, ఒక చతురస్రాన్ని నిర్మించుటకు కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య. చతురస్రంలో ఎన్ని భుజాలు ఉంటాయి? 4 భుజాలు సమానంగా ఉంటాయి. సో చతురస్రానికి 4 భుజాలు సమానం. ఒక చతురస్రం ఉంది, 4 భుజాలు సమానం. మరి ఒక కోణం కూడా 90 డిగ్రీలు ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఒక భుజం కొలతిస్తే చాలు, అన్ని భుజాలు కొలతలు ఇచ్చినట్లే. మనకి కోణం ఆల్రెడీ తెలుసు కదా. సో కోణం మనకి ఇవ్వనవసరం లేదు కదా, అన్ని కోణాలు సమానమే కాబట్టి అన్ని కోణం కొలతలు మనకు తెలుసు. అంటప్పుడు స్వతంత్ర కొలతలు మనకి ఎన్ని ఇస్తే సరిపోతుంది అంటే ఒక్క కొలతిస్తే చాలు. అంటే ఒక భుజం ఎంత అని తెలిస్తే చాలు, మనం చతురస్రాన్ని నిర్మించవచ్చు. సో ఇక్కడ మనకి స్వతంత్ర కొలతల సంఖ్యలు మీకు ఆల్రెడీ చెప్పాను. ఇగోండి, స్వతంత్ర కొలతల సంఖ్య ఆల్రెడీ మీకు చెప్పానమాట. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్తానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య. ఒక వృత్తం ఉంది, దానికి ఎన్ని సమాన భాగాలు విభజించవచ్చు అంటే ఎలా గీసినా సమాన భాగంగా విభజించవచ్చు. ఇక్కడ గీసినా విభజించవచ్చు, ఇక్కడ గీసినా ఎలా గీసినా మనం సౌష్ఠవక్షాలు అనేటటువంటివి ఎన్ని గీయవచ్చు అంటే అనంతమైన సౌష్ఠవక్షాలు గీయవచ్చు. సో ఇక్కడ అనంతం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇలా ఇచ్చారు. దీని యొక్క గుణకార విలోమము ఏంటి? గుణకార విలోమము అడిగారు. తత్సమాంసం అని అడిగారు అనుకోండి, సంకలన తత్సమాంసం అయితే 0 అని ఇచ్చుకుంటాం. గుణకార తత్సమాంసం అంటే 1 అని ఇచ్చుకుంటాం. వాటికి ఆన్సర్స్ మారు. కానీ ఇక్కడ గుణకార విలోమము అని అడిగారు. గుణకార విలోమానికి ఆన్సర్ ఏంటి? గుణకార విలోమానికి ఫస్ట్ గుణకార విలోమానికి ఆన్సరు చూడండి, 1/a. ఆన్సర్ ఏంటంటే 1/a. అంటే దీనిని మనం ఏ అనుకుంటే దీన్నంతటిని ఏ అనుకుంటే ఆన్సర్ ఏమవుతుంది? 1/a అవుతుంది. అంటే ముందు ఇది ఏంటనేది కనుక్కుందాం. 8 3s 24, 25/8. ఇది ఎంత అంటే 25/8. మరి దీని యొక్క వ్యుత్క్రమమే కదా కావాలి అంటే దీన్ని రివర్స్ చేయాలి. ఇచ్చినటువంటి దాన్ని రివర్స్ చేస్తే మనకి గుణకార విలోమం అనేటటువంటిది వస్తుంది. ఇచ్చిన దానిని రివర్స్ లేదా 1/, అనేటటువంటిది వేసుకోవాలి. దీన్ని 1/, చేసినా ఇది భిన్నాన్ని రివర్స్ చేసినా ఒకటే. సో మనకి విలోమం ఏమవుతుంది? 8/25 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
ఇక్కడ చూడండి, చతురస్రాలలో కర్ణాలు అనేటటువంటివి పరస్పర లంబంగా ఉంటాయి. చతురస్రంలో కర్ణాలు అనేటటువంటివి పరస్పర లంబంగా ఉంటాయంటే ఎస్, ఒకదానికొకటి చతురస్రంలో కర్ణాలు అనేవి ఒకదానికొకటి పరస్పర లంబంగా ఉంటాయి, ఒకదానికొకటి సమానంగా లంబంగా ఉంటాయి. అలాగే రాంబస్సులలో కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి అన్నారు. రాంబస్సులో కూడా కర్ణాలు అనేటటువంటివి రాంబస్సులో కూడా కర్ణాలు అనేటటువంటివి పరస్పరం లంబంగానే ఉంటాయి, ఒకదానికొకటి ఇట్లా లంబంగానే ఉంటాయి. సో ఇక్కడ మనకి రెండు కూడా సత్యాలే. చూడండి, సంకలన విలోమము అంటే ఏంటంటే, చూడండి, గుణకార విలోమము అంటే 1/a వేసుకుంటాం, కానీ సంకలన విలోమం అంటే ఏం చేయాలంటే -a చేయాలి. -a. ఏ అంటే ఏంటి? ఇదంతటిని ఏ అనుకుంటాం మనం. ఇదంతటిని మనం ఏ అనుకుంటే ఆన్సర్ ఏమవుతుందంటే -a అవుతుంది. అంటే ఇదంతా మనకి ఎంత వస్తుంది? 3 2s are 6, 6 2s are 12, -12 అనేటటువంటిది వచ్చింది. అంటే ఏ వాల్యూ -12. ఇక్కడ మైనస్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? -12. అంటే ఏమవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, +12 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాప్రేకర్ స్థిరాంకం ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్. సో మీకు అందుకే పరిచయం చేయడానికి ఇచ్చాను. ఇక్కడ కాప్రేకర్ స్థిరాంకం ఏంటంటే 6174. 6174 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూడండి, ఇక్కడ ఒక కంక్లూజన్ ఇచ్చారు. ఒక చతురస్రాన్ని ప్రత్యేక రాంబస్గా భావించవచ్చు. ఎస్, చతురస్రాన్ని ప్రత్యేక రాంబస్గా భావించవచ్చు. సమాంతర చతుర్భుజాన్ని ఒక ప్రత్యేక దీర్ఘ చతురస్రంగా భావించవచ్చు అన్నారు. ఇక్కడ చూస్తే చూడండి, చతురస్రం కుండే లక్షణాలు ప్రతిదానికి మోస్ట్ ఆఫ్ ది ఈక్వల్గా వస్తాయి, కానీ చతురస్రం అనేటటువంటిది ప్రత్యేక రాంబస్గా భావించవచ్చు అంటే ఓకే, కానీ సమాంతర చతుర్భుజం అనేటటువంటిది ఇట్లా ఉంటుంది. సమాంతర చతుర్భుజం ఇట్లా ఉంటుంది. దీన్ని ఒక ప్రత్యేక దీర్ఘ చతురస్రంగా భావించవచ్చు అంటే భావించలేము. కానీ దీర్ఘ చతురస్రాన్ని ఒక ప్రత్యేక రాంబస్గా సమాంతర చతుర్భుజంగా భావించవచ్చు. దీర్ఘ చతురస్రాన్ని ప్రత్యేక సమాంతర చతుర్భుజంగా భావించవచ్చు, ఎందుకంటే సమాంతర చతుర్భుజానికి ఉండే లక్షణాలన్నీ కూడా దీర్ఘ చతురస్రంలో ఉంటాయి. కానీ ఈ సమాంతర దీర్ఘ చతురస్రంలో ఉండే లక్షణాలన్నీ సమాంతర చతుర్భుజంలో లేవు. ఎందుకు అంటే ఇక్కడ కోణాలు ఎదురెదురు కోణాలు సమానం, కానీ దీర్ఘ చతురస్రంలో అన్ని కోణాలు మరి 90 degrees ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ సరికాదనమాట. ఇక్కడ చూస్తే ఏ సత్యము బి అసత్యం, ఏ సత్యము బి అసత్యం. నెక్స్ట్ వన్ చూద్దాం. 2 సమాంతర రేఖల ఖండన బిందువుల సంఖ్య. 2 సమాంతర రేఖలు ఎట్లా ఉన్నాయి అంటే దీని దారిలో ఇది పోతుంటుంది, దీని దారిలో ఇది పోతుంటుంది. మరి ఈ రెండు ఎక్కడైనా ఖండించుకుంటాయంటే అసలు ఖండించుకో. 2 సమాంతర రేఖలకు మధ్య ఖండన బిందువులు ఉంటాయంటే ఈ దారిలో ఇది పోతుంటుంది, ఈ దారిలో ఇది పోతుంటే ఆ రెండు ఎక్కడ కూడా ఖండించుకో, కాబట్టి 0 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రతి బాహ్య కోణం అంటే ఒక్కొక్క బాహ్య కోణం అని అర్థం. ప్రతి బాహ్య కోణం విలువ 45 డిగ్రీలు గల ఒక క్రమ భుజాల సంఖ్య ఎంత అని అడిగారు. ఇది మీకు చాలా ఈజీ. చూడండి, మనకి ఏమడిగారు ఇక్కడ? బాహ్య కోణం అడిగారు. ఒక్కొక్క బాహ్య కోణం ఎంత? 45 డిగ్రీలు. మనకి ఒక్కొక్క బాహ్య కోణానికి సూత్రం ఏంటి? 360 డిగ్రీలు బై n. 360 డిగ్రీలు బై n వేస్తే మనకు ఒక్కొక్క బాహ్య కోణం అనేటటువంటిది వస్తుంది. మరి ఇదే కదా మనకి సూత్రం. మనకి ఇక్కడ ఏమడిగారు? భుజాల సంఖ్య అడిగారు. అంటే n వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. అంటే n వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి? ఈ ప్లేసెస్ అనేటటువంటి వాటిని, అంటే ఇక్కడ డివిజన్లో ఉన్నదాన్ని ఇక్కడ పంపిస్తాం, అక్కడ ఉన్నదాన్ని ఇక్కడ పంపించేద్దాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే 360/45 అవుతుంది, ఈక్వల్స్ టు n అవుతుంది. అంటే n వాల్యూ అంటే 45 మనకి కట్ చేసుకున్నట్లయితే 9 5 వస్తుంది. 9 4 36 కదా, 40 వస్తుంది. సో 5 1 5 8. సో 8 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇది కూడా ఫార్ములా ఇచ్చారు. మనకి ఫార్ములా అనేది 2 times రిపీట్ అయింది. ఇక్కడ ఒక ఘనానికి F + V ఈక్వల్స్ టు ఎంత వస్తుంది అన్నారు. ఒక ఘనం తీసుకున్నాం అనుకోండి. ఒక ఘనం తీసుకుంటే ఈ ఘనానికి ఫేసెస్ మరియు శీర్షాలు, ఇది టోటల్గా ఎంత వస్తుందని మనం ఇందాక ఆల్రెడీ హెడ్జ్లు అనేటటువంటివి మనం కౌంట్ చేసాం. హెడ్జ్లు ఎన్ని వచ్చాయి? 12 వచ్చాయి. మరి 12కి 2 కలిపితే కదా మరి మనకి ఇది ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా ఫేసెస్ చేద్దాం. ఏమైపోయింది? ఈ ఫేసెస్ అనేటటువంటివి ఎన్ని ఉంటాయి మనకి? ఫేసెస్ అనేటటువంటివి పైన ఒకటి కిందన ఒకటి, చుట్టూ 4 ఫేసెస్ ఎన్ని వచ్చాయి? 4 6 వచ్చాయి.
ఫేసెస్ అనేటటువంటి 6 వచ్చాయి. మరి శీర్షాలు ఈ మూలలు అనేటటువంటివి ఉంటాయి కదా, ఈ శీర్షాలు, మరి ఈ శీర్షాలు అనేటటువంటివి ఎన్ని ఉంటాయి, ఈ డాట్స్ అనేటటువంటివి ఎన్ని ఉంటాయంటే పైన 4 ఉంటాయి, కింద 4 ఉంటాయి. అంటే టోటల్గా ఎన్ని వచ్చాయి, టోటల్ 8 వచ్చాయి. సో 8 + 6 ఎంత వస్తుంది, 14. మనకి ఇలా అయినా 14. మరి హెడ్జెస్ అంటే ఇవన్నమాట. అంచులు +2, అంచులు మనకి ఎన్ని వచ్చాయి, 12. సో అంచులు +2 అనేటటువంటిది మనకి దీనికి ఈక్వల్గా వస్తుంది. అంటే ఫేసెస్ ప్లస్ ఈ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చూపిస్తా. ఇగోండి మీకు చెప్పాను కదా, మీకు ఫేసెస్ అనేవి 6, శీర్షాలు అనేవి 8, అలాగే అంచులు అనేటటువంటి 12. ఇది మీరు కట్టస్తా పెట్టేసినా కానీ మీరు ఈజీగా చేసేయచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 2 కర్ణాల పొడవులను మాత్రమే ఇచ్చినప్పుడు, 2 కర్ణాల పొడవులను మాత్రమే ఇచ్చినప్పుడు 2 కొలతలను మాత్రమే ఉపయోగించి 2 కర్ణాల పొడవులు ఇస్తారు. మరి 2 కొలతలను మాత్రమే ఉపయోగించి మరి గీయగల చతుర్భుజ రకం ఏంటి అంటే అది రాంబస్. రాంబస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మీరు వీటి గురించి నేను వివరించలేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతోనే. నెక్స్ట్ వన్, పైనుండి చూసినప్పుడు ఒక శంకువు ఆకారము బియ్యం కుప్ప ఇలా కనబడుతుంది. చూడండి, ఒక శంకువ ఆకారంలో ఉన్నటువంటి బియ్యపు కుప్ప అనేటటువంటిది పైనుండి చూసేటప్పుడు మనకి ఎలా కనిపిస్తుందమ్మా, మామూలుగా చూస్తేనే త్రిభుజాకారంగా ఉంది. సో త్రిభుజమే ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పూర్తి భ్రమణంలో 304వ వంతు చేసేటటువంటి కోణం. ఒక పూర్తి భ్రమణం అనేటటువంటిది 360 3/4వ వంతు చేసేటటువంటి కోణం అంటే మనకి 90 × 3 270 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 0 యొక్క సంకలన విలోమం ఏంటి? మనకి సంకలన విలోమం అంటే ఏంటమ్మా? సంకలన విలోమం అంటే మరి 0 యొక్క సంకలన విలోమం ఏమొస్తుందంటే మనకి 0నే వస్తుందన్నమాట, 0నే వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ 30 డిగ్రీ 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ కొలతలుగా గల 2 మూల మట్టాలను వాటి కర్ణాల వెంబడి కర్ణాలు ఏకీభవించే విధంగా తాకునట్లు అమరిస్తే మరి ఏర్పడేటటువంటి బహుభుజి యొక్క ఆకారం ఏమిటి? ఇప్పుడు మనం చూడండి, ఆ మూల మట్టాలను తీసుకొని మనం ఇట్లా ఏర్పాటు చేద్దాం. మనకి ఏమొస్తుందంటే అది గాలిపటం ఆకారంలో వస్తుంది, గాలిపటం ఆకారం వస్తుంది. గాలిపటం ఆకారం అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్తే ఈ క్రింది సర్వ సమీకరణాల్లో మరి సత్యమైనది ఏది? మీకు ఆల్రెడీ ఈ సర్వ సమీకరణాల మీద బిట్స్ వస్తున్నాయని చెప్పాను కదా. సో ఇక్కడ మనం చూస్తే a - b హోల్ స్క్వేర్ అనేటటువంటిది మనకి ఇక్కడ a² - 2ab + b² రావాలి. ఇక్కడ -2ab రావాలి, +b² రావాలి. కాబట్టి ఇక్కడ మనకి సరిగా లేదు. a + b హోల్ స్క్వేర్కి a² + b² + 2ab అనేది కూడా రావాలి. కాబట్టి ఇది కూడా సరిగా లేదు. a - b హోల్ స్క్వేర్కి a² +b² వచ్చి -2ab రావాలి. కాబట్టి ఇది కూడా సరికాదు. a + b హోల్ స్క్వేర్కి అన్ని ప్లస్లా వస్తాయి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి కనీసం మినిమం నాలెడ్జ్ మీద బిట్టిచ్చారు కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, నోటు పుస్తకపు ఆసన్నపు అంచులు క్రింది వానిలో దేనికి ఉదాహరణ? నోటు పుస్తకం ఉంటుంది కదా, ఇట్లా నోట్బుక్ అనేటటువంటిది ఉంటుంది. అంటే దీర్ఘ చతురస్రాకారమే కదా ఉంటుంది నోట్బుక్ ఎక్కువగా. ఈ ఆసన్నపు అంచులు అనేటటువంటివి దేనికి ఉదాహరణ అంటే ఇలా ఆసన్నపు అంచులు. ఆసన్న అంచులు అంటే పక్కపక్కమమ్మ, మర్చిపోయాను. ఆసన్న అంచులు అంటే పక్కపక్కవి. అవి ఇటు చూస్తే నోట్బుక్ ఇట్లా ఉంటుంది కదా, ఈ నోట్బుక్ యొక్క హెడ్జెస్ అనేటటువంటివి ఒకదానికొకటి ఆసన్న అంచులు అంటే ప్రక్కన ఉన్నటువంటి అంచులు అనేటటువంటివి ఒకదానికొకటి ఖండించుకుంటాయి. కాబట్టి ఇవి ఖండన రేఖలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. వానిలో భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2గా గలది ఏది? భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2గా కలిగినది. ఇక్కడ చూడండి, స్క్వేర్కి వచ్చేసరికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4, ట్రయాంగిల్కి వచ్చేసరికి మరి ఆ త్రిభుజ భుజ రకాన్ని బట్టి ఉంటుంది. మరి వృత్తానికి వచ్చేసరికి అనంతం, రెక్టాంగిల్కి వచ్చేసరికి 2. సో ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ సమాంతర చతుర్భుజం భ్రమణ సౌష్ఠవ పరిమాణంకి వచ్చేసరికి 2 అనమాట. భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2, అందువల్ల మనకి ఆన్సర్ ఈజ్ ఏమొస్తుంది అంటే 360/2 కాబట్టి 180 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.
నెక్స్ట్ వన్, ఒక త్రిభుజంలోని 3 మధ్యగత రేఖలు. త్రిభుజంలోని 3 మధ్యగత రేఖలు ఎల్లప్పుడూ, త్రిభుజంలో 3 మధ్యగత రేఖలు అంటే ఏంటంటే మరి ఉన్నతులు ఇట్లా ఉన్నతి గీస్తాం కదా, ఇట్లా భుజానికి మధ్య బిందువు గుండా ఉన్నతులు గీస్తాం కదా, ఈ మధ్యగత రేఖల మిలిత బిందువు ఎప్పుడూ కూడా అంతరంలోనే ఉంటుంది, త్రిభుజానికి అంతరంలోనే ఉంటుంది. నెక్స్ట్ వన్, 2 ఖండన రేఖల ఖండన బిందువుల సంఖ్య. 2 ఖండన రేఖలు ఉన్నాయి, ఇట్లా ఏవైనా 2 ఖండన రేఖలు ఉన్నాయి. ఈ ఖండించుకునే బిందువుల సంఖ్య ఎంత ఉంటుందంటే 0 అనేటటువంటిది ఉంటుంది, 1 అనేటటువంటిది ఉంటుంది, 1 అనేటటువంటిది ఉంటుంది. ఖండన రేఖల ఖండన బిందువుల సంఖ్య 1. నెక్స్ట్ వన్, ఇక్కడ చూస్తే ఒక త్రిభుజం ఏబిసిలోని ఏబి వాల్యూ ఇచ్చారు, బీసీ వాల్యూ ఇచ్చారు, సిఏ వాల్యూ ఇచ్చారు. అంటే ఇందులో 2 భుజాలు మనకి సమానంగా ఉన్నాయి. సో ఇక్కడ ఏం త్రిభుజం అవుతుంది? సమద్విబాహు త్రిభుజం అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘచతురస్రం ఏబిసిడిలో ఏసీ వాల్యూ ఇచ్చారు, అయితే బీడీ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇక్కడ దీర్ఘచతురస్రం మనం గీద్దాం. దీర్ఘచతురస్రం ఎప్పుడు కూడా ఈ ఏబిసిడి అనేది ఒక ఆర్డర్లో వేయాలి, రివర్స్లో. ఇక్కడ ఏబి వేసి ఇక్కడ సిడి ఎట్లా వేయకూడదు, ఒక ఆర్డర్లో ఇలా వెళ్ళాలి, ఒక సర్కిల్లా వెళ్ళాలన్నమాట. ఇట్లా ఏబిసిడి ఇట్లా వేసాం. ఇప్పుడు ఇందులో ఏసీ వాల్యూ 10, ఏసీ అంటే ఇది కర్ణం 10, అలాగే బీడీ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. మనకి కర్ణాలు ఎప్పుడు కూడా దీర్ఘచతురస్రానికి కర్ణాలు 2 కూడా సమానంగానే ఉంటాయి, సమానంగా 2 కర్ణాలు సమానంగా ఉంటాయి కాబట్టి అది కూడా 10 సెంటీమీటర్లే వస్తుంది. నెక్స్ట్ వన్, పరస్పరం లంబ సమద్వికరణ గాలిపటం యొక్క కర్ణాలు. గాలిపటం యొక్క కర్ణాలు ఎట్లా ఉంటాయంటే లంబ సమద్వికరణ అయితే చేసుకుంటాయి, కానీ పరస్పరం లంబ సమద్వికరణం చేసుకుంటాయి, పరస్పరం సమద్వికరణ చేసుకుంటాయి, కానీ లంబంగా ఉండవు. లంబంగా ఉంటాయి కానీ పరస్పరం సమద్వికరణం చేసుకోవు. ఇక్కడ లంబంగా ఉంటాయి మరియు సమాన పొడవులు కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇవి లంబంగా అయితే ఉంటాయి ఒకదానికొకటి. ఇక్కడ గాలిపటం ఎట్లా వేసామంటే ఇందులో కర్ణాలు అనేటటువంటివి ఒకదానికొకటి లంబంగా అయితే ఉంటాయి, కానీ పరస్పరం సమద్వికరణం అయితే చేసుకోవు. ఇది రైట్ ఆన్సర్ అండి. లంబంగా అయితే ఉంటాయి కానీ పరస్పరం సమద్వికరణం చేసుకోవు. నెక్స్ట్ వన్ చూద్దాం, ఫైనల్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.